సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అశ్వవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం, వేదసభలో అర్చకులు, పండితులకు ఘన సత్కారం. సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా, దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో చింతమనేని సందడి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సేవలో తరించిన ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి. కార్పొరేట్ పాఠశాలలో పేద విద్యార్థుల విద్యకు ప్రభుత్వం సదవకాశం సద్వినియోగపరుచుకోవాలన్న సర్వశిక్ష అభియాన్ అదనపు కోఆర్డినేటర్ బి సోమశేఖర్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. శనివారం ఏలూరు సమీపంలోని వట్లూరులోని సస్యారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాలను, భద్రతా చర్యలను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లన్నీ ముందస్తుగానే పూర్తి చేయాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు వెళ్లేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు కోసం చేపట్టవలసిన ఏర్పాట్లన్నీ సంబంధిత రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కౌంటింగ్ హాల్లోకి సెల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటివి అనుమతించబడవని అన్నారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరినీ అనుమతించరాదని చెప్పారు. కౌంటింగ్ సిబ్బంది ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు. అనంతరం ఆయా నియోజకవర్గాల కౌంటింగ్ హాళ్లను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. కంట్రోల్ రూమ్ ను తనిఖీ చేసి ఈవీఎంల భద్రతను పరిశీలించారు. సంబంధిత స్ట్రాంగ్ రూముల పరిశీలన అనంతరం సంబంధిత రిజిస్టర్లో కలెక్టర్ సంతకం చేశారు. వీరి వెంట ఉంగుటూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి, ఏలూరు ఆర్ఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం ముక్కంటి, సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ బి లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.
ద్వారకాధీశుని వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ నిత్య కళ్యాణ మండపంలో దేవస్థాన అధికారులు, అర్చకులు, వేద పండితులు వేద సభను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు దంపతులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో రథోత్సవం, మరుసటి రోజున వేద సభను నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఆలయ ఆవరణలో స్వామి అమ్మవార్లను తొలక వాహనంపై ఉంచి అర్చకులు ప్రత్యేక పూలంకరణ చేశారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనాన్ని నిత్య కళ్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ సభావేదికపై ఏర్పాటు చేసిన రజత సింహాసనంపై కళ్యాణమూర్తులను ఉంచి విశేష అలంకరణ చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు హారతి పట్టారు. తర్వాత పండితులు అమ్మవార్ల గుణగణాలను కీర్తిస్తూ వేద మంత్రోచ్చరణ జరిపారు. అనంతరం వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు మంత్రపుష్పం సమర్పించారు. వేద సభ ముగింపులో అర్చకులను, పండితులను ఆలయ ఈవో త్రినాథరావు ఘనంగా సత్కరించారు. మురళీకృష్ణ అలంకారంలో ఉన్న చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు మురళీకృష్ణ అలంకరణలో స్వామివారి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే అశ్వవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకట లక్ష్మీ నరసింహ శివకుమార్ శర్మ గారు కృష్ణేంద్ర వేణు వీర వెంకట సత్యనారాయణ. ఈ విద్వాంసులందరూ తెలిసిన పండితులు కనుక నేను చెప్పే మాటల మీద వారి ఏకాగ్రత ఇంతవరకు. దేవస్థాన ప్రధానార్చకుల పెట్టింది దేవస్థాన శ్రీకృష్ణ గారు, ప్రిన్సిపాల్ గారు, సుదర్శన శ్రీనివాసాచార్య గారు, అగ్నిహోత్రం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చెందిన ప్రతి ఒక్క కార్యకర్త ఎంతో స్వచ్ఛందంగా కృషి చేశారని, వాళ్లందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నట్లు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు శనివారం ఉదయం దుగ్గిరాల్లోని కార్యాలయంలో చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. తమ గ్రామాల్లో జరిగిన పోలింగ్ సరళిని చింతమనేనికి వివరించారు. ఈ సందర్భంగా చింతమనేని
అనంతమనేని మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం విశేష కృషి చేసిన ప్రతి ఒక్కరి సేవలను గుర్తుంచుకుని వారికి అన్ని విధాలా అండగా ఉంటామని, నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి అందించి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండల అధ్యక్షులు నంబూరి నాగరాజు, పెదవేగి మండల అధ్యక్షులు బొప్పన సుధా సహా పలువురు సీనియర్ నాయకులు, కొల్లేటి గ్రామాల పెద్దలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సింధు దీత ఓకే 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 సూపర్ రండి ప్రయాణం ఇవ్వాలి కదా. ఓకేనా రండి. కొంతమంది అయితే చూశారు కదా మామూలు వచ్చారా సైడ్ అమ్మా. ఓకేనా త్రినాథ్? నేను విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మరియు కుటుంబ సభ్యులు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ ప్రధానార్చకులు మరియు వేద పండితులు వేదాశీర్వచనం అందజేయగా కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదాలు, పండ్లు, శేషవ్రస్తాలు, చిత్రపటం అందజేశారు. శ్రీ కనకదుర్గ వైభవం పుస్తకం గురించి ఈవో చాగంటికి వివరించారు. అనంతరం వారు మల్లేశ్వర స్వామి ఆలయానికి మరియు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు.
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ అటానమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి.
10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. విద్యా హక్కు చట్టంలో భాగంగా కార్పొరేట్ స్కూల్స్లో పేద విద్యార్థులకు 1వ తరగతిలో చేరేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని సర్వశిక్ష అభియాన్ అదనపు కోఆర్డినేటర్ బి సోమశేఖరరావు తెలిపారు. ఏలూరులోని సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో ఆయన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్స్లో 1వ తరగతిలో చేరేందుకు 2024-25 సంవత్సరానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 821 మంది దరఖాస్తు చేసుకోగా 577 మంది 1వ తరగతిలో చేరేందుకు అడ్మిషన్లు పొందారని అన్నారు. జూన్ 12వ తేదీ నుంచి బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బడులు తెరిచే నాటికి పిల్లల చేతుల్లో పాఠ్యపుస్తకాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. నేను సమగ్ర శిక్ష ఏలూరు జిల్లాకు సంబంధించి అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈ యొక్క విద్యా సంవత్సరం, వచ్చేటువంటి విద్యా సంవత్సరంలో 24-25కి సంబంధించి విద్యా హక్కు చట్టం కింద 12(1)C కింద ప్రతి ప్రైవేట్ పాఠశాలలో కూడా 25% సీట్లు పేద విద్యార్థులకి కేటాయించడం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ పేద తరగతి వర్గాల వారు పిల్లలు 821 మంది దరఖాస్తు చేసుకోగా 821 మందికి సంబంధించి ఇప్పటి వరకు 577 మంది వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి 5 స్కూల్స్ని వాళ్ళ ఆప్షన్గా తీసుకోవడం జరుగుద్ది. ఆన్లైన్ ద్వారా వారికి సమీపంలో ఉన్నటువంటి స్కూల్ని కేటాయించడం జరిగింది. అలాగా 577 మంది విద్యార్థులకు వాళ్ళ యొక్క సీట్లను కన్ఫర్మ్ చేయటం జరిగింది. మిగతా వాళ్ళు కూడా మళ్ళీ రెండో రౌండ్లో మళ్ళీ విద్యార్థుల దగ్గర నుంచి మరి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. అది ప్రభుత్వం మళ్ళీ ఇచ్చినప్పుడు ఆ దరఖాస్తులను నేరుగా ఆన్లైన్లో సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులను మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పాఠశాలకు సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా వివిధ పాఠశాలలకు సంబంధించి పాఠ్యాంశ పుస్తకాలు ఆల్రెడీ రావడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి నాడు నేడుకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఈ యొక్క జిల్లాలో 613 వర్క్స్ సంబంధించినటువంటి పెండింగ్ ఉండగా ఇప్పటి వరకు మొత్తం 95 మినహా మిగతా వర్క్స్ అన్నీ కూడా టాయిలెట్స్ రన్నింగ్ విత్ వాటర్ కానివ్వండి, అలాగే కిచెన్ షెడ్స్ కానివ్వండి, అలాగే మేజర్ అండ్ మైనర్ రిపేర్స్, ఎలక్ట్రిఫికేషను, ఇటువంటివన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. చిన్న చిన్న వర్క్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 95 మాత్రమే మిగిలినాయి. అవి కూడా వర్క్స్ పురోగతిలో ఉన్నాయి. ఇవి కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే అదనపు తరగతి గదులకు కూడా సంబంధించి అది కన్స్ట్రక్షన్ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పాపమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రభుత్వం అండగా ఉండాలని పెద్ద ఎత్తున జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కాంవర్ప్ కోట వీరిశెట్టిగూడెం మాజీ ఎంపీటీసీ దర్శనపు పాపమ్మది అత్యాచారం హత్య అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ తెలియజేశారు. దొడ్డిగర్ల చిట్టిబాబు, మద్దా రాంబాబు అత్యాచారం హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించారని రమేష్ తెలియజేశారు. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి పాపమ్మ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని, ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా, ఇంటి స్థలం, వారి కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చేశారు. గురువారం పాపమ్మ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. అసలు ఈ పాపమ్మ ఎవరు, ఏ ఊరు, ఎక్కడ చనిపోయింది అనే వివరాల్లోకి వెళ్తే ఈ నెల 13వ తేదీన వీర్శెట్టిగూడెంలో ఓటు వేసి తిరిగి తడికెలపూడికి చేరుకుంది. వీర్శెట్టిగూడెనికి చెందిన ఒక వ్యక్తి ఓటు వేసినందుకు డబ్బులు ఇస్తానని తెలపడంతో అదే రోజు పాపమ్మ వీర్శెట్టిగూడెం వెళ్లి మళ్లీ తిరిగి రాకపోవడంతో ఆమె బంధువులు ఆమె కోసం ఆరా తీశారు. 13వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో వీరిశెట్టిగూడానికి చెందిన ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్న పాపమ్మను తడికెలపూడిలో తన బంధువుల ఇంటి సమీపంలో రోడ్డుపైన పడవేసి వెళ్లిపోయాడు. పాపమ్మ పరిస్థితిని గమనించిన బంధువులు ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పాపమ్మ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. పాపమ్మ మృతి చెందాక మృతికి గల కారకులు ఎవరనేది తేలే వరకు పోస్టుమార్టం నిర్వహణ జరగడానికి వీలు లేదని జిల్లా అధ్యక్షులు కందుల రమేష్, ఎంఆర్పీఎస్ శ్రేణులు, గ్రామస్తులు అడ్డుపడ్డారు. ఉన్నతాధికారులు వారి కుటుంబానికి తగిన విధంగా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు నమ్మిన నాగార్జున, దెందులూరు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కొత్తపల్లి మురళి, వెంకటేశ్వరరావు, కొలికిపాముల యేసు తదితరులు పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కావరకోట మండలం తడికిలపూడి వేగవాడలో వీరిశెట్టిగూడెంలో మా సోదరుడైనటువంటి మాజీ ఎంపీటీసీ దర్శపు పాపాయమ్మను ఒక వ్యక్తి, చిట్టిబాబు అనే వ్యక్తి బైక్ మీద ఎక్కించుకెళ్ళి అతి దారుణంగా ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించి హత్య గావించినటువంటి చిట్టిబాబుని వెంటనే అరెస్ట్ చేయాలని మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఉండడం వల్ల ఆ కుటుంబానికి ప్రభుత్వం వారు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా వారికి ఇళ్ల స్థలం ప్రకటించాలి. వారి కుటుంబ సభ్యులకి ఒకరికి ఉద్యోగం ఇప్పించేలాగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా దొడ్డిగర్ల చిట్టిబాబుని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో కృష్ణమాదిగ స్వయంగా వచ్చి ఈ కూడా అయినటువంటి వాళ్ళ ఇంటి దగ్గరే ధర్నా చేయడానికి కూడా మేము వెనకాడమని ఎస్పీ ఆఫీసు కూడా మేము ముట్టడి కార్యక్రమం కానీ అదేవిధంగా ప్రభుత్వ కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా ఉన్నతాధికారులకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. వద్దిల్లాలి కృష్ణమాది నాయకత్వం, వద్దిల్లాలి కృష్ణమాది నాయకత్వం, వద్దిల్లాలి కృష్ణమాది నాయకత్వం, వద్దిల్లాలి కృష్ణమాది నాయకత్వం, వద్దిల్లాలి కృష్ణమాది నాయకత్వం. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరితే ప్రతిభావంతులుగా తయారవుతారని కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని సిఎస్టీఎస్ డిగ్రీ కళాశాలలో శనివారం జోనల్ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే పలు సూచనలు కూడా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు తీసుకొస్తున్న సంస్కరణ గురించి వివరించారు. విద్యాశాఖలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యను అందించేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ కు, ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కావున ప్రభుత్వ డిగ్రీ కళాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ డాక్టర్ ఎస్ శోభారాణి, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ తులసి తదితరులు పాల్గొన్నారు. కాలేజియేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో 169 డిగ్రీ కాలేజీలు ప్రభుత్వ పరంగా నడుస్తున్నాయి. వీటన్నిటిలో కూడా 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని సమగ్రంగా తయారు చేసే విధంగా డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. కాబట్టి పిల్లలందరినీ కూడా ముందు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో చేర్పించండి, తద్వారా వాళ్ళు ప్రయోజకులు అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్ విధంగా మేము పనిచేస్తున్నాము. సో ఈ రకంగా యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు దాన్ని ఏమంటామంటే GER, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, అంటే 18-23 ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలందరూ కూడా చదువుకోవాలి డిగ్రీలు.
రెండోది అమ్మాయిలు కూడా సరిసమానంగా అబ్బాయిలతో చదువుకోవాలి. 3 సమాజంలో ఎవరైతే ఈ విద్యా అవకాశాలకు దూరంగా ఉండే విధంగా ఉన్నారో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు లాంటి వాళ్ళు కూడా హైయర్ ఎడ్యుకేషన్లో ఆ పిల్లలు చదవాలనేది యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్లో భాగం. ఈ డిగ్రీ కాలేజెస్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ రకంగా ఇవ్వాలనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఈ రోజున కాలేజ్ ఎడ్యుకేషన్ పనిచేస్తూ ఉంది. దీంట్లో ప్రధానమైనది కరికులం డిజైన్. న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా కరికులం డిజైన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అట్లా చూసినప్పుడు డిగ్రీ ఎడ్యుకేషన్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. మేజర్ సబ్జెక్టు చదవాలి పిల్లలు, అట్లాగే ఒక మైనర్ సబ్జెక్టు చదవాలి. స్పెషలైజ్డ్ నాలెడ్జ్ వైపు మనం ప్రపంచమంతా వెళ్తుంది కాబట్టి ఆ దిశగా మనం వెళ్తున్నాం. ఆ సిస్టాన్ని ఈరోజు మన డిగ్రీ కాలేజెస్లో ప్రవేశపెట్టాం. 5 రకాల కంపోనెంట్స్ ఈ రోజున కరికులం డిజైన్లో ఉన్నాయి. అది మేజర్ సబ్జెక్ట్, మైనర్ సబ్జెక్ట్, మల్టీడిసిప్లినరీ కోర్సెస్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్. సో వీటన్నిటి వల్ల పిల్లలు సమగ్రంగా తయారవుతారు. డిగ్రీ తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఆత్మవిశ్వాసంతో వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈరోజు డిగ్రీ కాలేజీలో తీర్చిదిద్దే విధంగా పనిచేస్తున్నాయని తెలియజేస్తున్నాను. కాలేజెస్లో స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఎంటర్ప్రినర్షిప్ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నాం. అన్నిటికీ మించి కాలేజెస్లో చదువుకున్న తర్వాత ఉద్యోగం ఇప్పించడం అనేది బాధ్యతగా మేము భావించి దానికోసం సపరేట్గా ఒక జాబ్ పోర్టల్ని ఏర్పాటు చేసి మరి ఫైనల్ ఇయర్ వాళ్ళు పూర్తి చేసుకొని డిగ్రీ తీసుకునే ముందే ప్రతి ఒక్కరికి జాబ్ ఆఫర్ వచ్చే విధంగా ఈ రోజున కాలేజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్లాన్ చేసింది. సో కాలేజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు డిఫరెంట్గా స్టూడెంట్ సెంట్రిక్గా పనిచేస్తూ మంచి గ్రాడ్యుయేట్స్ని ఎంప్లాయబిలిటీ వాళ్ళు పెంపొందిస్తూ వర్క్ రెడీ గ్రాడ్యుయేట్స్గా ప్రొడ్యూస్ చేసే విధంగా పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అశ్వవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం, వేదసభలో అర్చకులు పండితులకు ఘన సత్కారం. సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా, దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో చింతమనేని సందడి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సేవలో తరించిన ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి. కార్పొరేట్ పాఠశాలలో పేద విద్యార్థుల విద్యకు ప్రభుత్వం సదవకాశం సద్వినియోగపరుచుకోవాలన్న సర్వశిక్ష అభియాన్ అదనపు కోఆర్డినేటర్ బి సోమశేఖర్. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.